పూలు కట్టడం రాని వాళ్ళు కూడా ఈ మాలని ఈజీగా కట్టేయచ్చు. ఈరోజు వీడియో వచ్చేసి కాగడ మల్లె పూలు చాలా అంటే చాలా ఈజీగా ఎలా కట్టుకోవచ్చు అన్నది అయితే వీడియోలో చూసేసేయండి. చాలా సింపుల్ మెథడ్. మనకి ఎంత తిక్కుగా వచ్చిన మాల చూసారు కదా. ఇప్పుడైతే నేను ఒక స్టూల్ తీసుకున్నాను. స్టూల్కి వచ్చేసేసి ఇలా దారం అయితే వేసేసి ఈ రెండింటిని కలిపి ముడి వేసుకుంటున్నాను. లావుగా ఉన్న థ్రెడ్ అయితే మీరు 2 తీసుకోండి. దానికన్నా సన్నగా ఉన్న థ్రెడ్డే బెటర్ అండి. నేను దీన్ని ఒకటైనా తీసుకోవచ్చు. మీకు ఒక్కటి సింగిల్ అయితే కనిపించట్లేదు అనేసి 2 ప్యాడ్ల మీద 4 దారాలని ఇలా కట్టేసేసుకొని మూడో థ్రెడ్ వచ్చేసేసి ఆ దారపు రీల్ ఉంది కదా, ఆ మూడింటిని కలిపేసి ముడి వేసేసాను. ఆ ముడి వేసేసినాక వీడియోలో చూపించిన విధంగా అయితే పూలు అయితే కట్టేసేసేయండి. సేమ్ మనం నార్మల్ పూలు కడతాం కదా, సేమ్ అలాగే పూలు కట్టడం రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా కట్టేయచ్చండి మాల. కాకపోతే మీరు ముడి అయితే గట్టిగా అయితే వేసుకోవాలి, లూజ్గా అయితే వేసుకోకండి. లూజ్గా వేస్తే పువ్వులు ఊడిపోతాయి. గట్టిగా వేసుకోవాలి. మనకి ఫంక్షన్స్ అప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు విడి పూలు ఉన్నా కట్టుకోవడం రాని వాళ్ళు ఈసారి మెథడ్ అయితే ఫాలో అయిపోండి. ఎవ్వరు కనిపెట్టలేరు మనం నార్మల్గా కట్టేమా ఈ విధంగా కట్టేమా అని. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మనం దేవుడి ఫొటోస్కి వేసుకోవచ్చు. ఇలా కట్టేసేసుకొని సింపుల్గా మన తల్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మన తల్లో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కాకుండా అంటే స్టార్టింగ్ ఎండింగ్ 3 or 4 నాట్స్ అయితే వేసుకోవాలి. ఇక మధ్యలో ప్రతి పువ్వులకి వచ్చేసేసి 2 నాట్లు అయితే వేసుకోవాలండి. అప్పుడు మనకి మాల స్ట్రాంగ్గా ఉంటుంది. మామూలుగా దేవుడి ఫొటోస్కి వేసుకోవాలి అనుకుంటే నార్మల్గా ఒక్కొక్క నాట్తో అయితే వేసుకోవచ్చు. స్టార్టింగ్ 2 వేసేసి ఎండింగ్ 2 వేస్తే సరిపోతుంది. దేవుడి ఫొటోస్కి పెట్టాలి అనుకున్నప్పుడు, మన తల్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రం 3 or 4 నాట్స్ వేసుకోవాలి. ఎండింగ్ మధ్యలో వచ్చేసేసి 2 వేయాలి ప్రతిదానికి. చూసారు కదా, చాలా అంటే చాలా సూపర్గా వచ్చేసింది మన మాల. నెక్స్ట్ టైం అయితే ఇది ట్రై చేయండి మీరు. మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాగడ మళ్ళీ వచ్చేసేసి ఒక్కొక్క పువ్వు పెట్టుకోవచ్చు అండి, పైన కింద. లేకపోతే 2 పువ్వులు కూడా పెట్టేసేసుకొని ఈ విధంగా మాల అయితే కట్టుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తుంది. నేను తీసుకున్న పూలు వచ్చేసేసి ఈ విధంగా అన్ని పూలను మాల అయితే కట్టేసాను. ఒక 3 అయితే వచ్చేసినాయి. చాలా చక్కగా చాలా చిక్కగా వచ్చినాయి అనమాట మాల. చిక్కగా ఉంది ఈ మాల, పల్చగా చేద్దామనేసి ఇలాగే ప్రయత్నం అయితే చేయకండి. వీటిని అలా సాగదీయకూడదు. ఇదిగోండి మనం పెట్టుకుంటే తల్లో ఏ విధంగా ఉన్నాయో చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.